ఇప్పుడు వర్మ గారు ఉమ్. నన్ను మీ సాయి గారు పిలిచినప్పుడు మోహన్ రెడ్డి గారు వస్తున్నా అంటే డిబేట్ జరగదండి. సరేలేండి, సరే పాయింట్లోకి రండి. మీరు కూడా ఎందుకు ఇప్పుడు దాన్ని మళ్ళీ వేరే రకంగా టచ్ చేయడం? నేను చెప్తా, అతను ఎవరిని మాట్లాడినప్పుడు అతనే డిస్టర్బ్ చేస్తాడు. సరే సరే, ఓకే, మాట్లాడండి మాట్లాడండి. పిలిచినప్పుడు చెప్పా నేను. మాట్లాడండి. అనేక డిబేట్ అతనితో చూసాం. కాబట్టి ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు, పులివెందల్లో తెలిసింది డిపాజిట్ రాలా, పులివెందల్లో డిపాజిట్ రాలా, ఇక సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి మాట్లాడతారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎమ్మెల్సీ సీట్లు జరిగితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 2 అభ్యర్థులు పెట్టాడు. తర్వాత ఎన్నికల దగ్గర విత్డ్రా చేసుకున్నాడు డిపాజిట్ రావని చెప్పి. ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం మొదటి వరకు ఏమన్నారు, గూగుల్తో ఉపయోగం లేదు, 200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావు, నీళ్లు కావాలా, వాతావరణం పాడైపోద్ది, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి నిన్నటి దాకా మాట్లాడారు. వాళ్ళ నాయకుడు నేనే తెచ్చాను గూగుల్, అది చాలా గొప్పది, అసలు దాని పేరు ఆదాని డేటా సెంటర్ గూగుల్ అని చెప్తున్నారు, నేనే తెచ్చాను, నేనే అగ్రిమెంట్ చేశాను అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎకో సిస్టమ్ వస్తుంది, అనేక కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ నాయకుడు ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరూ వచ్చి 4-5 రోజుల నుంచి ఊదర కొట్టుడు కొట్టారు. వీళ్ళకి అసలు ఒక తలా చౌక లేదండి. ఆ నాయకుడు ఏమన్నాడు, 30 సంవత్సరాలు ఉంటా నేను ముఖ్యమంత్రిగా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు 30 సంవత్సరాలు? ఉద్యోగులకి 4% ఫిట్మెంట్ తగ్గించేశాడు. ఒక్క డిఏ ఇవ్వాల, 25,000 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు దాచుకున్న పిఎఫ్ ని లాగి పడేశాడు. ఇవాళ అదంతా మా మీద భారం పడింది. ప్రమోషన్ లేవు, పాడు లేవు, సచివాలయాలు ఎంప్లాయీస్ కి అసలు లీవ్ లేదు. వాళ్ళందరికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసి మేము వాళ్ళకి ప్రమోషన్ గురించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆర్టీసీని విలీనం చేశాడు. అసలు ప్రమోషన్ లేవు, పాడు లేవు. 4 కేడర్స్ కి ప్రమోషన్లు ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు జీతం 1వ తారీఖు వచ్చేదా ఎన్జిఓలకి? సెక్రటరియట్ లో 20వ తారీఖు దాకా కూడా జీతాలకి అతిగతి ఉండేది కాదు. ఎవడైనా రిటైర్డ్ అయితే సెటిల్మెంటే జరిగేది కాదు. సెటిల్మెంట్ చేయలేక, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేక 60 నుంచి 62కు చేసి తప్పించుకుని తిరిగాడు. ఇవన్నీ ప్రజలు గమనించారండి. ప్రజలు గమనించి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళ అన్ని విషయాలు చూస్తున్నారు. అమరావతిలో కడుతున్నటువంటి కాంటన్ వ్యాలీ గురించి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, కాంటన్ వ్యాలీ రావాలంటాడు. మరి నువ్వు అమరావతిలో ఎందుకు చంపేశావు? ఇవాళ పనులు పోలవరంలో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. నీ హయాంలో చేతులు ఎత్తేసావు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కడతామో తెలియదని చెప్పేసి మాట్లాడావు. ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్కి వస్తుంది, ఆ నవంబర్కి వస్తుంది. ఇవన్నీ రైతులు చూశారు. ఇవాళ రైతులకి ఆ రోజున ₹1 బీమా కట్ల, పంటలు దెబ్బతింటే ₹1 రాడు అతని హయాంలో. గోనె సంచులు ఇవ్వలేకపోయాడు రైతులకి. కొన్న బియ్యానికి, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోతే మా ప్రభుత్వం 1600 కోట్లు చెల్లించింది. టార్పాలిన్స్ ఇవ్వలేకపోయాడు రైతులు రోడ్ల మీద ధాన్యం దాచుకుంటే. ఇవన్నీ ప్రజలకు తెలుసు సార్. వీళ్ళేదో గాలిలో, వీళ్ళేదో ఊహల్లో పకటికలు కానీ స్టూడియోలకు వచ్చి కూర్చొని మేము వచ్చేస్తాం, మేము ఎక్కడొస్తాము? అసలు నీకు పార్టీకి తలాతోక ఉందా? ఏముంది మీరు మాట్లాడేదానికి? మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, వెంకటరెడ్డి ఒకటి మాట్లాడతాడు, సుబ్బయ్య ఒకటి మాట్లాడతాడు. అసలు లైన్ ఉందా పార్టీకి? ప్రతి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి 55 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 120 ఎకరాలు ఆక్యుపై చేసుకున్న అటవీ భూములు ఆయన గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. పేరుని నాని బియ్యంలో దొరికిపోయి డబ్బులు కట్టాడు. తహసీల్దార్ సంతకంతో, దొంగ సంతకంతో పట్టాలు ఇచ్చాడు. వీళ్ళందరూ అవినీతి భాగవతాలు రాష్ట్రంలో ప్రతి చోట చూసి మా కూటమిలో ఆ క్యాండిడేట్లు సరిగ్గా సెలక్షన్ జరగకపోవటం వల్ల 11 సీట్లు వచ్చినాయి. కానీ ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆ 11 కూడా వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఒకడేమైనా గెలిచేవాడేమో, మిగతా వాళ్ళందరూ ఓడిపోయేవాళ్ళు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళలేదు కదా.
ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమని కదా పంపించింది. ఎక్కడో హోటల్స్ లో పడుకొని, ఎక్కడో తిరిగి విదేశాల్లో తిరిగి టూర్లు చేయమని కాదు కదా మిమ్మల్ని పంపించింది. మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా, రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మీకే బలం ఉందని చూపించండి. 11 మంది గెలిచి మీరు మళ్ళీ ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. ఎక్కడో పెడతాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఎవరిని రానివ్వడు. TV5 రాకూడదు, ఈటీవీ రాకూడదు, ఏబిఎన్ రాకూడదు, ఆంధ్రజ్యోతి రాకూడదు, ఏ పేపర్లు రాకూడదు. ఆయన సొంత మీడియా, డబ్బా మీడియా, ఫేక్ మీడియా ఒకటి పెట్టుకొని ఓకే. రాసుకొచ్చిన కాగితాలు చదువుతాడు. ఓకే 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 రఫీ గారు రఫీ గారు